ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన అడవులు, పర్వతాలు, గిరిజన సంస్కృతి కలిసిన ఒక విశిష్ట ప్రదేశం. అదే పార్వతీపురం మన్యం జిల్లా. ఇక్కడ ప్రతి అడుగు చరిత్ర చెబుతుంది, ప్రతి కొండ ఒక కథ చెబుతుంది, ప్రతి గిరిజన జీవితం ఒక స్ఫూర్తి. జిల్లా పరిచయం. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర భాగంలో ఉన్న ఒక అందమైన జిల్లా. ఇది 2022లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. ఈ జిల్లా పూర్వంలో విజయనగరం జిల్లాలో భాగంగా ఉండేది, కాని పరిపాలనా సౌలభ్యం కోసం దీనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా పర్వతాలు, అడవులు, నదులు, గిరిజన గ్రామాలు విస్తరించి ఉన్నాయి. భౌగోళిక స్థానం. ఈ జిల్లా ఒడిషా రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. ఇది తూర్పుఘాట్ పర్వతాల మధ్యలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పర్వతాలు, లోయలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఇక్కడి వాతావరణం సాధారణంగా చల్లగా ఉంటుంది, ముఖ్యంగా అడవుల ప్రాంతాల్లో. ప్రకృతి అందాలు. పార్వతీపురం మన్యం జిల్లా అంటే ప్రకృతి అందాల సమాహారం. ఇక్కడ మీరు చూడగలిగే ముఖ్యమైన అంశాలు దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చిన్న చిన్న జలపాతాలు, నదులు, వాగులు. ప్రకృతి ఇక్కడ ఒక జీవంతమైన చిత్రంలా కనిపిస్తుంది. గిరిజన సంస్కృతి. ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. ప్రధాన గిరిజన తెగలు కొండదొర, జాతాపు, సవారా. వారి జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. వారు ప్రకృతితో కలిసి జీవిస్తారు. వారి ఆహారం, పండుగలు, నృత్యాలు అన్నీ ప్రత్యేకమైనవి. పండుగలు మరియు సాంప్రదాయాలు. గిరిజనులు తమ పండుగలను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. వారి పండుగలు ప్రకృతితో సంబంధం కలిగి ఉంటాయి. డాన్స్, సంగీతం, రంగురంగుల దుస్తులు ఇవన్నీ వారి సంస్కృతిలో ముఖ్య భాగం. చారిత్రక ప్రాధాన్యం. పార్వతీపురం మన్యం ప్రాంతం చరిత్రలో కూడా ముఖ్యమైనది. ఈ ప్రాంతం స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడి గిరిజనులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. మన్యం పోరాటం. మన్యం ఉద్యమం అనే పేరు వినగానే గుర్తొచ్చేది ఒక మహావీరుడు. అతనే అల్లూరి సీతారామరాజు. ఆయన ఈ ప్రాంత గిరిజనులను బ్రిటిష్కు వ్యతిరేకంగా సమీకరించారు. అడవుల్లో గెరిల్లా యుద్ధాలు చేసి బ్రిటిష్ను భయపెట్టారు. అల్లూరి సీతారామరాజు ప్రభావం. అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక దైవం లాంటి వ్యక్తి. వారి హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు. జీవన విధానం. ఈ ప్రాంతంలో ప్రధాన జీవన విధానం వ్యవసాయం. గిరిజనులు పొలాలు సాగు చేస్తారు, అడవిలోని వనరులను ఉపయోగిస్తారు, సహజ జీవన విధానాన్ని అనుసరిస్తారు. అభివృద్ధి మరియు సవాళ్లు. ఈ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ ఇంకా కొన్ని సవాళ్లున్నాయి.